Welcome to Sukesh Economy Classes. Broad sector wise growth rate percentage at current prices for the year 2025-26 తెలంగాణ వర్సెస్ ఆల్ ఇండియా. ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో రంగాల వారీగా వృద్ధి రేట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండియా జీవీఏలో రంగాల వారీగా వృద్ధి రేట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏ ధరల ప్రకారం ఇచ్చారు అని అంటే ప్రస్తుత ధరల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఏంటిదండి? ప్రస్తుత ధరల ప్రకారము రంగాల వారీగా వృద్ధి రేట్లు మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ జిఎస్విఏలో ఉన్న రంగాలు, అదేవిధంగా ఇండియా జీవీఏలో ఉన్న రంగాలు. ఓకేనా? రైట్. ఇక్కడ తెలంగాణది ఒకసారి మనం ఇక్కడ ముందుగా చూస్తే తెలంగాణ జిఎస్విఏలో ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగము, సెకండరీ సెక్టార్ అంటే ద్వితీయ రంగము, టెర్షియరీ సెక్టార్ అంటే తృతీయ రంగం. ఇప్పుడు 2025-26 మనం ఏది మాట్లాడుకున్నా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చిందో ఆ ప్యాటర్న్ ప్రకారమే చూస్తున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వృద్ధి రేట్ల గురించి టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2 ఎకానమిక్ క్వశ్చన్ పేపర్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి రావడం జరిగింది. ఇదే ప్యాటర్న్ పైన. కానీ అక్కడ ఏమడిగాడు అంటే స్థిర ధరల ప్రకారము పరిశ్రమల రంగం యొక్క అనుబంధ రంగాల వృద్ధి రేట్లు అడిగాడు. ఓకేనా? రైట్. ఇక్కడ జిఎస్విఏలో ఉండే రంగాల వారీగా వృద్ధి రేట్లు సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, కానీ క్వశ్చన్లో మనం మార్పులు చేర్పులు చేస్తాం అంతే. ఓకేనా? రైట్. ఇక్కడ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంటు ప్రైజెస్ ప్రకారము ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ జిఎస్విఏలో రంగాల వారీగా వృద్ధి రేట్లు ప్రైమరీ సెక్టార్ యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది అంటే 1.4% ఉంది. ఓకేనా? ఇక్కడ చూడు, తెలంగాణ, ఇది ఆల్ ఇండియా. తెలంగాణలో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందండి? 1.4% ఉంది. సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందండి? 9.4% ఉంది. అదేవిధంగా టెర్షియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 13.5% టెర్షియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు. ఓకేనా? ఇదే విధంగా ఇదే క్వశ్చన్ని ఇండియాకి ఇంప్లిమెంట్ చేద్దాం. 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రకారము ఇండియా జీవీఏలో రంగాల వారీగా వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే ఇక్కడ ఇండియాకి కూడా వర్తింపజేస్తే మనకి ఇండియా జీవీఏలో ప్రైమరీ సెక్టార్ యొక్క వృద్ధి రేట్ ఎంత? 0.2% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 7.5% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెర్షియరీ సెక్టార్ ఎంత? 10.6% మనకి ఇక్కడ నమోదు అవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రకారము తెలంగాణ జిఎస్విఏలో రంగాల వారీగా వృద్ధి రేట్ల యొక్క వరుస క్రమాన్ని గుర్తించమంటాడు. అప్పుడు మనకి అత్యధిక వృద్ధి రేటు అనేది తెలంగాణ జిఎస్విఏలో తృతీయ రంగంకి నమోదైంది, ఆ తర్వాత ద్వితీయ రంగానికి నమోదైంది, ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్కి నమోదవడం జరిగింది. ఓకేనా? మళ్ళీ చెప్తున్న క్వశ్చన్ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ జిఎస్విఏలో రంగాల వారీగా వృద్ధి రేట్ల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే అప్పుడు మనకి ఆర్డర్ ఏమొస్తుంది అని అంటే టెర్షియరీ సెక్టార్ మొదట, ఆ తర్వాత సెకండరీ సెక్టారు, ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్ రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇండియాకి కూడా ఇదే క్వశ్చన్ వర్తింపజేయి. 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో ఇండియా యొక్క జీవీఏలో రంగాల వారీగా వృద్ధి రేట్ల వరుస క్రమాన్ని గుర్తించండి. ఏది ఎక్కువ వృద్ధి రేటు ఉంటే అది మొదటి స్థానంలో, ఆ తర్వాత వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే ద్వితీయ స్థానంలో, ఆ తర్వాత వృద్ధి రేటు తక్కువగా ఉన్నది తృతీయ స్థానంలో ఉంటుంది. ఇండియా జీవీఏలో కూడా టెర్షియరీ సెక్టార్ నుంచి అత్యధిక ఆదాయం ఉంది, అత్యధిక గ్రోత్ రేటు నమోదైంది. అదేవిధంగా సెకండరీ సెక్టార్ నుంచి నెక్స్ట్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది. అదేవిధంగా లాస్ట్ ఏంది? ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు. సేమ్ ఆర్డర్ ఉంటుంది తెలంగాణకు, ఇండియాకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇదే పై చార్ట్ నుంచి, ఇదే డయాగ్రామ్ నుంచి ఇంకా క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అని అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ జిఎస్విఏలో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? సపరేట్ మెన్షన్ చేసి అడిగితే 1.4. సేమ్ ప్యాటర్న్ ఇండియా జీవీఏకి వర్తింపజేయి.
2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా జీవీఏలో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఏ ప్రైజెస్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత అండి 0.2%. నెక్స్ట్ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ జిఎస్విఏలో సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత 9.4%. సేమ్ క్వశ్చన్ ఇండియాకి వర్తింపజేయి 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా జీవీఏలో కరెంట్ ప్రైజెస్ ప్రకారము సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత 7.5%. నెక్స్ట్ టెరిషియర్ సెక్టార్ కూడా సేమ్ ఉంటుంది ప్యాటర్న్ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏంటిది 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ జిఎస్విఏలో కరెంట్ ప్రైజెస్ ప్రకారం టెరిషియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత 13.5%. 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఇండియా జీవీఏలో ఏంటిది ఇండియా జీవీఏలో టెరిషియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత 10.6%. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్లో క్వశ్చన్ వస్తుంది 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ కంటే ఇండియా జీవీఏలోని ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ తక్కువగా నమోదైంది. నెక్స్ట్ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ జిఎస్విఏలో కరెంట్ ప్రైజెస్ ప్రకారము సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ కంటే ఇండియా జీవీఏలోని సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు తక్కువగా నమోదైంది. ఇది కూడా క్వశ్చన్ అడుగుతాడు, తగ్గుదలనా పెరుగుదలనా. నెక్స్ట్ అదే విధంగా 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో కరెంట్ ప్రైజెస్ ప్రకారము టెరిషియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ కంటే ఇండియా జీవీఏలోని టెరిషియర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది తక్కువగా నమోదైంది. ఇలా కంపేర్ చేసి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్లో మనకి కరెంట్ ప్రైజెస్ ఉందా కాన్స్టాంట్ ప్రైజెస్ ఉందా మనం గుర్తుపట్టడం రావాలి. ఓకేనా రైట్. అదే విధంగా మనకి ఇక్కడ అన్నీ కూడా మనకి కరెంట్ ప్రైజెస్ అడగడం జరిగిందండి. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో మనకి కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము ఇండియా జీవీఏలో ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేటు సెకండరీ సెక్టార్ గ్రోత్ రేటు టెరిషియరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఇస్తాడు. అదేవిధంగా తెలంగాణ జిఎస్విఏలో ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేటు సెకండరీ సెక్టార్ గ్రోత్ రేటు టెరిషియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది మనకి ఇక్కడ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్లో ఇస్తాడు. అదే విధంగా తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ రెండు రిపోర్ట్లను ఇంకా విడుదల చేయలేదు. విడుదల చేసిన తర్వాత మనము సపరేట్ సెషన్లలో కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం వాల్యూస్ ఎలా ఉన్నాయో కూడా మనం క్లియర్గా చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.